వెల్కమ్ బ్యాక్ టు అబుదాబి లొల్లి గైస్. ఈరోజు ఏమైందంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టైము 11:25 రాత్రి. సో డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక ఎందుకో బిర్యానీ తినాలనిపించింది. సో దాని గురించి అయితే మేము ఈరోజు బిర్యానీ అనేది చేసేసినాం. ఒకసారి చూద్దాం రండి ఎట్లున్నది బిర్యానీ. ఇది వచ్చేసి మన పేక, ఇది వచ్చేసి మూత తీసి చూసుకుంటే మాత్రం దీంట్లో ఏం కలర్ లేదు, ఏం లేదు, న్యాచురల్ అన్నట్టు ఇక కలర్ లేకుండా. నేను వచ్చేసి మాత్రం ఈ బిర్యానీలో ఎటువంటి ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయలేను. ఎందుకంటే మనం డైలీ రొటీన్ చేసుకునే ఫుడ్లలో కలర్ వేసుకోవడం హెల్త్కి మంచిది కాదు. కాబట్టి నేనైతే కలర్ అవాయిడ్ చేసేసిన. ఏదేమైనప్పటికీ మాత్రం బిర్యానీ అనేది నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఆయన మళ్ళీ ఇది లేట్ నైట్ తినేది కాబట్టి మళ్ళీ అంత హెవీ గిసాలాలు కూడా వేయలే. సో ఒక కైండ్ ఆఫ్ బిర్యానీ లెక్క చేసినా కానీ మంచిగా వచ్చింది. సో రూమ్లోకి వచ్చేసిన తర్వాత నేను ముస్తఫా ఇక ఈ విధంగా అయితే సెటప్ కొట్టేసినాం. మనకి థమ్స్అప్ అనేది కంపల్సరీ ఉంటుంది, సలాడ్ ఉంటుంది. సో గల్ఫ్ దేశాలలో ఉండేటోళ్ళు ఎట్లుంటామంటే డ్యూటీ ఏ టైమింగ్కి ఉన్న డ్యూటీ పరంగా మాత్రం వెనక్కి రాం. అదేవిధంగా తిండి చూసుకుంటే మాత్రం ఏది తినాలనిపిస్తే టైంతో సంబంధం ఉండదు. ఇంకా తినాలనిపించిందా కష్టమైన ఇష్టంతో చేసేసి మాత్రం తినేస్తామన్నట్టు. అంటే గల్ఫ్లో ఉన్నాళ్ళంటే గల్ఫ్లో ఉన్నోళ్ళు కాదు, ఎవరికైనా ఫుడ్ లవర్స్ ఉన్న వాళ్ళు ఏదన్నా తినాలనిపించేస్తే మాత్రం ఇంకా బిర్యానీ లవర్స్కి అయితే నేను స్పెషల్గా చెప్పలేను. ఎందుకంటే నేను కూడా ఈవెన్ హైదరాబాద్లో ఉన్నప్పుడు మాత్రం 2 గంటల రాత్రి 3 గంటల రాత్రికి పోయి తినేస్తుండే. ఆ విధంగా అయితే జరుగుతుంది. బిర్యానీలో కాంప్రమైజ్ అనేది ఎక్కువ మట్టుకు ఉండదు. సో ఈ వీడియో అయితే ఈ విధంగా మనం ముగిద్దాం. దాంతోపాటు అబుదాబిలో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ముంగటికి కూడా ఒక చాక్లెట్ కంటెంట్ అయితే పట్టుకుని వచ్చిన దానికి కూడా సపోర్ట్ చేయరు. ఇటువంటి వీడియోస్ కోసం అబుదాబిలో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ లవ్ సపోర్ట్ అనేది బాగా దొరుకుతున్నది. ఇటువంటి సపోర్ట్ చేస్తూ ఉండండి.